రామాయణం బాలకాండ 17వ భాగం. ఈరోజు మనం చెప్పుకునేది క్షీరసాగర మదనం. విశ్వామిత్రుడు క్షీరసాగర మదనం గురించి రామలక్ష్మణుడికి వివరిస్తున్నారు. పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్యలైన దితి అదితి ఇద్దరికీ కూడా సంతానం ఉంది. అదితి సంతానం దేవతలు, దితి సంతానం దైత్యులు రాక్షసంతో కూడుకున్న ఉండారు. దేవతలు ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నారు. తండ్రి ఒకళ్ళే, తల్లులు మాత్రం దితి అదితి మాట. వీళ్ళకి కొంతకాలం అయిన తర్వాత ఒక కోరిక కలిగింది. మనం ఎంతో మంచిగా జీవితం గడుపుతున్నాము, తర్వాత ఈ తనువులన్నీ కూడాను రాలిపోతున్నాయి, అట్లా కాకుండా మన అమృతాన్ని సేవిస్తే ఎప్పటికి కూడా యవ్వనంగా ఉంటాము, ఎప్పటికి కూడా మనం జీవించే ఉంటాము. కాబట్టి అమృత భాండాన్ని మనం తీసుకురావాలంటే అది పాల సముద్రంలో ఉంటుంది, అంటే క్షీరసాగరంలో ఉంటుంది. దాన్ని చిలికి మనం అమృతాన్ని తీసుకొద్దామని చెప్పి అన్నదమ్ములందరూ కూడా నిర్ణయించుకుంటారు. క్షీరసాగరాన్ని చిలకటానికి కవ్వం కావాలి కదా, దాని బదులుగా మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి దించారు. తాడుగా వాసుకి అనే సర్పాన్ని వాడుకున్నారు, తాడుగా చుట్టి పాల సముద్రాన్ని చిరుగుతూ ఉన్నారు. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు. చిరుగుతుంటే వచ్చే శబ్దం అన్ని లోకాలకు వినిపిస్తుంది. అక్కడ చిలికేది ఎవరు? దేవతలు, రాక్షసులు. కానీ ఆ శబ్దము, అంటే అంత సముద్రాన్ని చిరుగుతున్న శబ్దము అన్ని లోకాలకి, బ్రహ్మలోకానికి కూడా వెళ్ళిపోయి అందరికీ కూడా పెద్ద శబ్దం వినిపిస్తూ ఉంది. అంటే పాల సముద్రాన్ని చిలుకుతున్నారని అందరికీ తెలియదు. పాల సముద్రాన్ని చిలుకుతుంటే అమృతం కాదు, వచ్చింది హాలాహలం. ఆ హాలాహలానికి అంతా చుట్టుముట్టేస్తుంది. హాలాహలం సముద్రంలో పడింది, అరణ్యాలకు వచ్చేసింది, వీళ్ళ వెనకాల వచ్చేస్తుంది. ఇంకా రాక్షసులు, దేవతలు పరిగెత్తుతున్నారు, వాళ్ళ వెనకాల హాలాహలం వస్తుంది. అట్లా ఎక్కడికి వెళ్ళిపోయారు? శంకరుని దగ్గరికి వెళ్ళారు. శంకర, మేము అమృతం కోసమని పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే హాలాహలం వచ్చింది, మా వెనకాల తరుముతూ వస్తుంది, మీరే కాపాడవలసింది, మీరు తప్ప ఎవరూ కాపాడలేరు అని కాపాడమని కోరుకున్నారు. శివుడు వీరందరూ కోరిన పిమ్మట హాలాహలాన్ని తీసుకొని తన కంఠంలో పెట్టుకున్నాడు. అందుకనే నీలకంఠుడయ్యాడు. కంఠంలోనే ఆ హాలాహలాన్ని మింగటానికి వీల్లేదు. బయటికి వదిలేసేస్తే హాలాహలంతో మొత్తం జగత్తంతా కూడా బూడిదైపోద్ది. కాబట్టి తన కంఠంలో ఇముడ్చుకున్నాడు. దేవతలందరూ సంతోషించారు. మళ్ళీ పాల సముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు. పాల సముద్రం చిలుకుతుంటే నొరగొచ్చింది. మనం చూడండి, మజ్జిగ చిలుకుతుంటే వెన్నపోస వచ్చేటప్పుడు నొరగొస్తుంది కదా, అలా నొరగొచ్చింది. ఆ నొరగలోంచి అప్సరసలు పుట్టుకొచ్చారు. అప్సరసలు మహాసౌందర్య రాసులు. అప్సు అంటేనే నొరగలోంచి వచ్చారు కాబట్టి అప్సరసలు అన్నారు. తర్వాత వారుణి పైకొచ్చింది. వారుణి అంటే అత్యుచ్చ ఉత్సాహాన్నిచ్చే ఒక ద్రవం లాంటిది అనుకోవాలి, అంతేగాని మద్యపానం మాత్రం కాదు. మద్యపానం వస్తే దేవతలు తీసుకున్నారు, దేవతలు మద్యపానం సేవిస్తారనేది తప్పు. వారుని సేవిస్తారు. తర్వాత ఇంకా వారుని అయిపోయింది. ఒక్కొక్కటి ఉచ్ఛాస్త్రవం పైకొచ్చింది. తర్వాత ఉచ్ఛాస్త్రవం ఉచ్ఛాస్త్రవం అంటే అశ్వము, అది రాక్షసులు తీసుకున్నారు. తర్వాత ఐరావతం వచ్చింది. ఐరావతం అంటే తెల్లటి ఏనుగు, దానిని ఇంద్రుడు తీసుకున్నారు. తర్వాత కౌస్తుభం వచ్చింది. కౌస్తుభాన్ని మహావిష్ణువు ధరించాడు. ఈ కౌస్తుభాన్ని ధరిస్తే పంచమహాభూతాలను కూడాను శాసించే స్థితికి వస్తారు. అందుకని కౌస్తుభాన్ని తీసుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అమృతం వచ్చింది. ఇంకా అమృతం వచ్చేటప్పటికల్లా అమృతం వచ్చిందని రాక్షసులు, దేవతలు పోట్లాడుకుంటమే సరిపోయింది. నాకు కావాలని అందరూ కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దేవతలు, రాక్షసులు కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. వాళ్ళు కొట్టుకుంటుంటే కూడా ఆ ఇద్దరు భార్యల పిల్లలు అంతే. దితి అదితి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడు? తపస్సు చేసుకోండి, భగవన్నామస్మరణ చేసుకోండి అని అటువంటి సలహాలే ఇస్తారు. భగవన్నామస్మరణ అంటే మనం పూర్తిగా మనసును అర్పించాలి భగవంతుడికి. అహం బ్రహ్మస్మి అనుకొని ఆ స్థాయికి వెళ్ళాలి. అంతేగాని వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు నేరాలు చెప్పటం కాదు అని చెప్తాడు. ఇంకా దేవతలకి, రాక్షసులకి మనకి అమృతం దగ్గర గొడవ వచ్చింది కదా, మహావిష్ణువు వాటిని పరిష్కరించి దేవతలకి అమృతం వచ్చేటట్లుగా చేస్తాడు. అది మోహిని అవతారం కథలో ఉంటుంది. ఇంకా భార్య ఎవరికి? దితికి మాత్రం చాలా కోపంగా ఉంది. ఎవరి మీద? దేవతల మీద. తన కుమారులు ఎవరు? రాక్షసులు.
రాక్షసులైతే మరి వాళ్ళకి రాలేదు, అసలు ఈ దేవతలనే చంపేసేయాలి, దేవేంద్రుడినే చంపేయాలి, దేవేంద్రుడిని ఎలా చంపాలని చెప్పని అనుకుంటుంది. అనుకొని భర్త దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వు 1000 సంవత్సరాలు శుచిగా తపస్సు చెయ్యాలి, అప్పుడు నీకు కావాల్సిన కుమారుడు జన్మిస్తాడు. అంటే ఆవిడ కోరిక ఏంటి? దేవేంద్రుడిని చంపగల కుమారుడు పుట్టాలని. శుచిగా అంటే ఏంటి? ఇక్కడ శౌచము పాటించడము. శుచి అంటే మనం స్నానం చేసి కూర్చోవడం అనేది ఒకటే కాదు, మనసగా బహిరంగంగానూ మానసికంగా కూడా శుచిగా ఉండాలి. అంటే ఎవరి మీద కోపాలు ద్వేషాలు ఏమీ లేకుండా మంచి మనసుతో ఉండాలి. మనం ఏ విధంగా అయితే నిర్వర్తించాలో తపస్సుని ఆ విధంగానే నిర్వర్తించాలి, తప్పు చెయ్యకూడదు అని చెప్తాడు. ఆమె కుశప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి 1000 ఏళ్ళు తపస్సు చేయడానికని నిర్ణయించుకొని తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆమె తపస్సు చూసి ఇంద్రుడికి కూడా బెంగపెట్టుకుంది. ఆమె 1000 ఏళ్ళు శౌచంతో తపస్సు చేస్తే తనని చంపేవాడు వచ్చేస్తాడు, ఇంక ఏమి చెయ్యాలి అనుకొని ఇంద్రుడికి మరి పెత్తల్లే అవుతుంది కదా, అందుకని ఇంద్రుడు స్వయంగా దితి దగ్గరికి వచ్చాడు. ఆమె కూడా కన్న కొడుకుని ఎట్లా చేరతీస్తుందో అట్లా చేరతీయాలి. ఎందుకంటే ఇంద్రుడు వచ్చాడు, ఇంద్రుడి మీద కోపంతోనే చేస్తుంది, కానీ శౌచంతో చేయాలన్నారు కాబట్టి ఆ కోపాన్ని ఏమీ మనసులో పెట్టుకోకుండా పూర్తి నిష్కలక్షంగా ఉండాలి. అందుకని ఇంద్రుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆవిడకి సేవ చేయడం మొదలుపెట్టాడు. సేవ చేస్తూను కన్న కొడుకులాగా ఈవిడ చూసుకుంటుంది, తల్లిలాగా ఇంద్రుడు చూసుకుంటున్నారు. చూడండి, తల్లికి శుశ్రూష ఎలా చేస్తున్నాడు? కావాల్సినన్ని తెచ్చి పెడుతున్నాడు, తినడానికి కావాల్సినన్ని తెస్తున్నాడు, తపస్సుకు కావాల్సిన యజ్ఞానికి కావాల్సిన అన్నీ తీసుకొస్తున్నాడు. ఆఖరికి ఆవిడ పడుకున్నాక అమ్మకేం చేస్తామని ఆవిడ విశ్రాంతి తీసుకుంటుంటే కాళ్ళు నొక్కుతూ పడుకునే వరకు కూడా సేవ చేస్తూ అట్లా 990 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా 10 సంవత్సరాలు గడిచిపోతే నాకు ఒక పరాక్రమమైన కొడుకు పుడతాడు, ఇంద్రుణ్ణి జయించగల కొడుకు పుడతాడు, ఇంద్రుని చంపే కొడుకు పుడతాడని సంతోషపడిపోతా ఆవిడ తలస్నానం చేసి జుట్టు విరబోసుకుంది. అంటే మనము తలస్నానం చేసినప్పుడు ఆడవాళ్ళు చివరన చిన్న ముడన్నా వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు తప్పకుండా ముడి లేకుండా తల మీద గుడ్డ పెట్టుకొని పూజ చేయకూడదు, అది శౌచం అంటే. ఈవిడ ముడి ఏమీ వేసుకోలేదు, వేసుకోకుండా జుట్టు విరబోసుకొని గడప మీద తల పెట్టి పడుకొని నిద్రపోతుంది. ఆ నిద్రలో ఈవిడ శిరోజాలెళ్ళి ఆవిడ పాదాలు తాకుతున్నాయి. అది చాలా తప్పు. మన నియమంగా నిష్టగా ఒక పూజ చేస్తున్నారు, తపస్సు చేస్తుంది, అటువంటప్పుడు శిరోజాలు విరబోసుకోవడము తప్పు, గడప మీద పడుకోవటము తప్పు, ఆ శిరోజాలల్లి పాదాలకి తగలటం అంతకంటే తప్పు. కాబట్టి ఎవరు కూడా గడప మీద తల పెట్టుకోకూడదు. ఇట్లాంటి విషయాలన్నీ మనం రామాయణంలో తెలుసుకుంటుంటే మనం పాటించడానికనే చెప్తున్నాను మీకు. ఇంకేముంది, శౌచం కాస్త పోయింది. ఇంకా ఇంద్రుడికి తన శక్తులతోటి ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. గర్భంలోకి ప్రవేశించి లోపల ఉన్న పిండాన్ని తన వజ్రాయంతో మొక్కలు చేయడం మొదలుపెట్టాడు. చేస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు, నన్ను చంపొద్దు అని ఏడుస్తూ ఉన్నారు. ఈయన ఏడవకండి అని ఏడవద్దని చెప్పాడు. మారుదో మరుదశ్చేత గర్భసక్రోభ్య భాషత బిభేదచ మహాతేజో రుదితమపి వాసవ. అంటే దాంతో దితికి మెలకు వచ్చేసింది. నాయనా ఇంద్ర, చంపకు, నా బిడ్డల్ని చంపద్దు. అమ్మ నీ యందు గౌరవం ఉంచి నేను చంపలేదు, పిండాల్ని వధించానంతే, వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు అని చెప్పాడు. నువ్వు చంపద్దు అమ్మ, నువ్వు పొరపాటు చేశావు, నాది తప్పు కాదు. నువ్వు శౌచంగా ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నీ దగ్గరికి రాలేరు. నువ్వు శౌచాన్ని తప్పి నీ శిరస్సు వంగినప్పుడు నీ కేశపాతం పాదాలకి తగిలింది, నువ్వు అశుచి అయిపోయావు. అశుచి అయ్యావు కాబట్టే నేను తప్పు చేయగలిగాను, పిల్లల్ని నేను సంహరించాను కానీ వాళ్ళు చనిపోలేదు అని చెప్పారు. నాయనా నీ తప్పు లేదు, నువ్వు పరిచర్యలు చేశావు, నాదే తప్పు. గడప మీద పడుకోవటం, కేశాలను వదిలేసేయడం, కేశం వెళ్ళి పాదాలకు తాగటం, నా శౌచం అంతా పోయింది కాబట్టి నువ్వు ఈ పని చేయగలిగావు. నువ్వు ఎన్ని ముక్కలుగా నరిగావో వాళ్ళందరికీ దేవతా స్వరూపాలు ఇవ్వు అని చెప్పి కోరుకుంది. వీళ్ళందరూ నీకు తమ్ముళ్ళేను, నాకు వరం ఇవ్వు, ఈ గర్భస్థ పిండాన్ని కూడా బతకనివ్వు, నాకబడని పిండం ఉంది కదా అది బతకాలి అని కోరుకుంది. అట్లాగేనమ్మా, నీ కుమారులందరూ కూడా బతుకుతారు, అందరినీ కూడా అధిదేవతలుగా చేస్తాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతకు అధిదేవతలుగా చేస్తాను. నేను వాళ్ళని ఏడవకు మారుదహ అని అన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా మరుత్తులని పేరుతోటి అందరూ అధిదేవతలు అవుతారు, ఆ వరం ఇస్తారు.
ఆ ఒక పిండము 7 ముక్కలుగా అయ్యింది. 7 మరుత్తులుగా వచ్చారు. 7 మరుత్తులు కూడా దితి పిండాన్ని వజ్రాయుధంతో నరకపడటం మూలంగా 7 పిండాలుగా ఏర్పడి 7 జన్మించారు. ఆ 7 కూడా దేవేంద్రుడు మరుత్తులుగా పిలుస్తూ అధిదేవతలుగా చేసి వాళ్ళకి తల్లికి ఇచ్చినట్టుగానే దితికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాడు రాముల వారికి? ఇది తపస్సు చేసిన స్థలం ఇక్కడే. ఈ ఊరి పేరు విశాల నగరం. మనం ఇప్పుడు పిలుస్తుంది బద్రీనాథ్. బద్రీనాథ్ని విశాల బద్రీనాథ్ అని దండం పెట్టుకోవాలి. బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు మనం విశాల బద్రీనాథ్ అని, అప్పుడు విశాల అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం బద్రీనాథ్ అని పిలుస్తున్నా. అంత గొప్ప మహిమగల స్థలం ఇది. ఈ విశాల నగరంలో మనం ఉన్నాము. ఇప్పుడు ఇంకా దాటి ఎక్కడికి వెళ్ళాలి? మిథిలా నగరానికి వెళ్ళాలి. అంటే మిథిల ఎక్కడుందో మనకు అర్థమవుతుంది కదా. అంటే హిమాలయ పర్వతాల్లో మిథిలా నగరం ఉంది. బద్రీనాథ్ని కూడా దాటి వెళ్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి వచ్చారో ఆ ప్రాంతం గురించి విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు. మనం కూడా అవన్నీ కూడా తెలుసుకుంటున్నాం. జై శ్రీరామ్.